మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జయంతి వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్, పిఏసిఎస్ చైర్మన్ బాదే చంద్రం పాల్గొని ఛత్రపతి శివాజీ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బీజేపీ జిల్లా నాయకులు నిజాంపేట జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్, బీజేపీ పట్టణ అధ్యక్షులు శంకర్ గౌడ్ శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం గ్రామంలో భారీ శోభాయాత్ర నిర్వహించారు. యువకులు పెద్ద ఎత్తున శోభాయాత్రలో బైక్ ర్యాలీతో పాల్గొన్నారు. ఒకటే నిమిషం నుండి శంకర్ అంటే అదే సార్ కార్యక్రమంలో పాల్గొచ్చు. शिवाजी महाराज की जय, शिवाजी महाराज की जय, भारत माता की जय, जय श्री राम, जय श्री राम, जय भवानी वीर शिवाजी, जय भवानी वीर शिवाजी, भारत माता భారత్ మాతాకి ఈరోజు దేశవ్యాప్తంగా యువత ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క ఆదర్శాన్ని, ధర్మాన్ని ప్రపంచ దేశాలకు వ్యాపించే విధంగా పొద్దున లేచినప్పటి నుండి ప్రతి గ్రామంలో కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్కు పూలమాలలు వేసి జయంతిని ఘనంగా జరుపుకోవడమే కాదు, చాలా గ్రామాలలో ఛత్రపతి శివాజీని స్మరించుకుంటూ పాలాభిషేకం చేస్తూ ఈరోజు తన యొక్క వైభవాన్ని ప్రతి ఒక్కరు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు 27 సంవత్సరాల సుదీర్ఘ యుద్ధ పోరాటం తర్వాత హిందుత్వమే అజెండాగా భారతదేశం యొక్క ప్రఖ్యాతిని, సనాతన ధర్మాన్ని కాపాడే ఒక చక్రవర్తిగా ఎదిగినటువంటి శివాజీ మహారాజు ఈరోజు గత 10 సంవత్సరాలుగా భారతదేశం యొక్క ఖ్యాతిని ప్రపంచ దేశాలకు నలుమూలలా వ్యాపింపజేసే విధంగా ఈనాటి మన విశ్వగురు నరేంద్ర మోడీ గారు మొన్ననే శ్రీరామనామ జపంతో ప్రపంచ దేశాలు నివ్వెరపోయే విధంగా రామ మందిర నిర్మాణాన్ని చేసి ప్రాణ ప్రతిష్ఠ చేసి ప్రపంచ దేశాలను హక్కున చేర్చుకొని ఈరోజు భారతదేశం యొక్క రామరాజ్య స్థాపన కోసం
అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరొక మారు ఈ ఛత్రపతి శివాజీ పునర్జన్మించిందని చెప్పేసి ఒక యుగపురుషుడిగా వచ్చిందని చెప్పేసి ప్రజలందరూ స్మరించుకుంటున్న తరుణంలో మనం ఏమిచ్చి ఈ యువత యొక్క స్ఫూర్తిని, ఛత్రపతి శివాజీ యొక్క స్ఫూర్తిని, నరేంద్ర మోడీ గారి యొక్క స్ఫూర్తిని ప్రపంచ దేశాలకు వ్యాపింపజేయాల్సినటువంటి సనాతన ధర్మం మన దగ్గర ఉంది. కాబట్టి అందరూ కూడా యువపురుషుని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా రామంపేట పట్టణంలో అదేవిధంగా దేశవ్యాప్తంగా యువత అంతా ఆత్మీయ హిందూ బంధు సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క ఉత్సవాలను ర్యాలీలు కావచ్చు, అదేవిధంగా శివాజీ మహారాజ్ విగ్రహాలకు పాలాభిషేకాలు కావచ్చు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మనం చూస్తూ ఉంటే మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు భారతదేశాన్ని అదేవిధంగా హిందూ సంస్కృతిని సాంప్రదాయాలను కాపాడుకుంటూ అప్పుడు శివాజీ ఉన్నప్పుడు ఏదైతే 400 సంవత్సరాల క్రితం ఏదైతే మన దేవాలయాలపైన ఏ విధంగా దాడులు జరిగాయో అప్పుడు దాడులు జరిగి విధ్వంసమైనటువంటి దేవాలయాలను ఈరోజు నరేంద్ర మోడీ గారు పునర్నిర్మించడంలో భాగస్వాములైనారు. మనం ప్రపంచమంతా కూడా జై శ్రీరామ్ అంటూ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, సోషల్ మీడియాలో కావచ్చు, మీడియాలో కావచ్చు. అదేవిధంగా భవిష్యత్తు అంతా కూడా యువకులు అదేవిధంగా పెద్దలు ఇంటింటికి ఒక శివాజీ మహారాజ్లా ముందుకొచ్చేసి హిందూ ధర్మాన్ని కాపాడడంలో అందరూ కూడా బాధ్యత వహిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి